మూఢులు ఎంత బలి అర్పించినా దేవుడు వినడు. ఇద్దరు స్నేహితులు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం గుండా ఎందుకు వెళ్తున్నారంటే ఒక విలువైన దాన్ని కనుక్కోవడం కొరకు వెళ్తున్నారు. దారి మధ్యలో ఆ అడవి ప్రాంతంలో తాగుతందుకు నీళ్ళు లేవు. వెతుకుతుంటే ఒక చోట ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె లోపలికి వెళ్తే అక్కడ ఒక ముసలతను ఉన్నాడు. అతని దగ్గర ఉన్న కుండలో నీళ్లు ఉన్నాయి. మొదటివాడు నీళ్ళు తాగిండు, రెండో వాడు కూడా నీళ్ళు తాగిండు. మొదటివాడే మళ్ళీ నీళ్లు తాగొద్దామని చెప్పేసి కుండను కింద చిన్నగా పెట్టబోయి ఒకటేసారి పెట్టేసేసిండు. అది ఒక పక్కన రాయి ఉంది. ఆ రాయి దాకి కుండ రంధ్రం పడ్డది. ఆ కుండలో ఉన్న నీళ్ళన్నీ గారిపోతున్నాయి. రెండో వాడు వెంటనే గమనించి ఆ నీళ్లు కారకుండా ఒక సైడుగా వంచి పెట్టిండు. మొదటివాడు ముసలోని బాధ ముసలోడు పడతాడు. మనం వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్దాం, మనం కొడతాడా, కొడితే తిరిగి మనం కొట్టవచ్చు, ఇద్దరం ఉన్నాం కదా కొట్టలేమా అని చెప్పి ఒక మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. మనం ఈ అడవికి వస్తే మనల్ని ఆదరించింది ఎవరు లేరు, నీళ్లు దొరకలేదు, ఆయన ముసలాయన ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకుండో, మనం వాటర్ అని అడగంగానే అక్కడ ఉన్నాయి తాగు అన్నాడు, ఆయనను ఎందుకు మనం బాధ పెట్టాలి అని చెప్పేసి రెండో వాడు అన్నాడు. మొదటోడు మాత్రం మూర్ఖంగానే మాట్లాడి వెళ్ళిపోయిండు. రెండవ వాడు అతని దగ్గరికి వెళ్ళి, క్షమించండి, నా స్నేహితుడు తెలియక పొరపాటు చేసిండు అని చెప్పేసి క్షమాపణ అడిగి ఆ ముసలి వ్యక్తి దగ్గర బాధపడ్డప్పుడు ఆ ముసలి వ్యక్తి అన్నాడు, మీరు వెతుకుతున్నటువంటి వస్తువు ఎక్కడనో లేదు, అది ఇక్కడనే ఉంది, తీసుకొచ్చిస్తా, తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి ఆ వస్తువు తీసుకొచ్చి ఇచ్చేసేసిండు. ఈ మొదటి వాడు మాత్రం వెతుక్కుంటూ కొన్ని రోజుల తర్వాత పిచ్చివాని లాగా ఇంటికి మరలా వచ్చిండు. నువ్వు మూఢునిగా ఉన్నంతసేపు, కోపిష్టిగా ఉన్నంతసేపు, మూర్ఖునిగా ఉన్నంతసేపు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నంతసేపు నీకు దేవుని దగ్గర నుంచి ఏది దొరకదు.